ప్రభావంతో వర్షాలు తగ్గుతాయన్న హెచ్చరికలు వినిపిస్తున్న వేళ ప్రకాశం జిల్లా రైతు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో పండే కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసి మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందుతున్నారు. పంటల ఎంపికలో ముందుచూపు, ప్రకృతి వ్యవసాయంలో పట్టుదల, మార్కెటింగ్లో చాకచక్యంతో విజయాన్ని అందుకున్న ఆ రైతు కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గోరుచిక్కుడు బెండ పంటలను చూడండి. మండు టెండలో కూడా పచ్చగా కళకళలాడుతోంది. ఇందుకు కారణం ప్రకృతి విధానంలో సాగు చేయడమే. దీన్ని సాగు చేస్తున్న రైతు పేరు దాసయ్య. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన ఈ రైతు ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేశారు. నీటి లభ్యత తగ్గే పరిస్థితిని గుర్తించి ఎక్కువ నీరు అవసరమయ్యే సంప్రదాయ పంటలను పక్కన పెట్టారు. తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఎకరం పొలంలో అర ఎకరంలో బెండ, అర ఎకరంలో గోరుచిక్కుడు సాగు చేశారు. అయితే నేరుగా విత్తనాలు వేయకుండా ముందుగా PMDS విధానంలో దాదాపు 30 రకాల ధాన్యాలను పండించారు. అవి పూత దశకు చేరుకున్నాక అంటే 40 రోజుల సమయంలో పొలంలో కలయ దున్ని అదే నేలలో కూరగాయల విత్తనాలను నాటారు. ఈ విధానంలో నేల సారాన్ని సహజంగా పెంచడమే కాకుండా తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేశారు. ఫలితంగా తక్కువ నీటితోనే పంటలు చక్కగా పెరుగుతున్నాయి. అంతేకాదు సాగు మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే కొనసాగించారు. రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు ఏవీ ఉపయోగించకుండా పూర్తిగా సహజ పద్ధతులనే అనుసరించారు. దీంతో పంట నాణ్యత మెరుగుపడడమే కాకుండా సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గిందని రైతు చెబుతున్నారు. ప్రస్తుతం బెండ, గోరుచిక్కుడు పంటలు ఆశించిన దిగుబడిని ఇస్తున్నాయి. కోసిన కూరగాయలను స్థానిక మార్కెట్లోనే విక్రయిస్తూ ప్రతిరోజు నగదు ఆదాయం పొందుతున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ నీరు, ప్రకృతి వ్యవసాయం, అధిక లాభాలు ఇవే రైతు దాసయ్య విజయానికి బలమైన సూత్రాలుగా నిలిచాయి. గోరుచిక్కుళ్ళు, బెండలు ఒంగోలు మార్కెట్లో తెచ్చుకున్నాము. ఒక 300 గ్రాములు చిక్కుళ్ళు పెట్టాం. దీంట్లో ఒక అర కేజీ దాకా బెండలు పెట్టాం. బీజామృతం పెట్టి ఇత్తనం శుద్ధి చేసి తర్వాత కూలీలు పెట్టి నాటించాను. ఇత్తనంతో పాటు ఘనజీవామృతం కూడా వేసాం. ఇత్తనానికి ఇంచుమించుగా 20 నుంచి 25 సెంటీమీటర్ల దాకా పెట్టాం. గ్యాప్ పెట్టి వేసాం. మొలకలు వచ్చే టైంలో ప్రాబ్లమ్స్ ఏం రాగానే మొలకలు వచ్చిన తర్వాత మిడతలు అలాంటివి కొడతాయి. మిడతలు కొంచెం పురుగు ఆడన్నది అట్లా వస్తాయి. దానికి మనోళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు వేప సౌరు అది ఇస్తారు. అది స్ప్రే చేసాము ఫస్ట్. తర్వాత జీవామృతం కంటిన్యూగా మేము 10 రోజులకు ఒకసారి వాటర్ పెడతాం. దీనికి వాటర్ పెట్టేటప్పుడు జీవామృతం ఇస్తాం. కంపల్సరీ జీవామృతం దీంట్లో ఇస్తాము. వాటర్లో ఇచ్చేస్తాం. అంటే ఇంక పెద్ద అయిన తర్వాత పోయలేం కాబట్టి చెట్లు వాటర్లతో ఇచ్చేస్తున్నాం. నాటిన తర్వాత ఫ్లవర్స్కి వచ్చేటప్పుడు దోమను పురుగు వస్తుంది. అజ్ఞాసం స్ప్రే చేసాం. ఒకసారి స్ప్రే చేసాం, ఇంక పని అవసరం లేకుండా పోయింది. తర్వాత దోమకి యాప సౌరు, గింజల కషాయం అది కొట్టాము. అంతే. ఇక అప్పటి నుంచి ఇంకేం స్ప్రే కూడా చేయలేదు. మేము మార్చిలో స్టార్ట్ చేస్తాం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా ఇది పంట ఉంటుంది. ఇక్కడ నుంచి మేము ఒంగోలు మార్కెట్ తీసుకెళ్తాం. కొన్ని అగ్రికల్చర్ వాళ్ళు ఆదివారం, సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మార్కెట్ ఉంది, వాళ్ళకి ఇస్తాం. కొన్ని మేము లోకల్ విలేజ్లో అమ్ముతాం. ఇది పెట్టిన కాడి నుంచి నాకైతే పెట్టుబడి ఏం లేదు. విత్తనాలు కొన్నాను, కూలీలు అంతే. కూలీలు వేసేటప్పుడు ఒక 10 మంది కూలీలు పట్టారు. అప్పటి నుంచి నాకు ఇంకా పెట్టలేదు. కషాయాలు ఒక 2000 పెట్టి కొన్నాం అంతే. అంతకు తప్పితే ఇంకేం లేదు. ఓవరాల్గా ఎకరా మీద ఇంచుమించు 1 లక్ష రూపాయల దాకా మిగులుతాయి. ఎండాకాలం వరకు 1 లక్ష రూపాయలు. మాకు వాటర్ సోర్స్ ఉంది కాబట్టి వాటర్ మేమే పెట్టుకుంటాం. 1 లక్ష రూపాయల దాకా మిగులుతాయి. మొత్తం మీద అంటే పంట కటింగ్ ఖర్చులతో సహా కలిపితే ఒక 30,000 దాకా అవుతుంది, 30,000 దాకా అవుతుంది. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవచ్చని, పంటల ఎంపికలో మార్పు, ప్రకృతి వ్యవసాయం, తక్కువ నీటి వినియోగంతో కూడా మంచి ఆదాయం సాధ్యమే అని ప్రకాశం జిల్లా రైతు దాసయ్య నిరూపిస్తున్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేసుకుంటే
రైతు ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందని ఈ రైతు నిరూపిస్తున్నారు.